ఇక మంథని నియోజకవర్గానికి సంబంధించి వార్తలు చూసుకున్నట్టయితే మంథని నియోజకవర్గంలో మొన్నటి రోజున ఒక మిత్రుడు మరి ఇక్కడ మీ 10 ఏళ్ల కాలంలో మేము ఏ విధంగా అయితే ఉన్నామో ఈ 2.5 ఏళ్ల కాలంలో కూడా అట్లనే ఉన్నాం. మేము కొత్త కార్లు కొనుగోలు చేయలేదు, కొత్త బిల్డింగులు కొనుగోలు చేయలేదు, మేము ఇసుక దోపిడీ చేస్తలేము, మేము మట్టి దోపిడీ చేస్తలేము అని చెప్పి పాపం వాళ్ళు ఏమేం పనులు చేస్తారో అవన్నిటిని ఎకరు పెట్టిండు. మరి ఆయన మండలానికి సంబంధించి మనం మాట్లాడిన మా వ్యక్తి మండలానికి సంబంధించిన అంశమే ఒక్కసారి చూసుకున్నట్టయితే అర్ధరాత్రిలో ఇసుక ఏ విధంగా దోపిడీకి గురైతా ఉన్నది మంథని నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఏదైతే మల్హార్ మండలంలో తాడిచెర్ల కేంద్రంగా ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక తరలింపు పేరుతోటి అర్ధరాత్రిలో మిషన్లతోటి ట్రాక్టర్లు నింపి యథేచ్ఛగా ఇసుకను దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. వీలైతే ఇందిరమ్మ లబ్ధిదారులకు లేదంటే కుప్పలుగా పోసి లారీలలో పోసి మరి ఇక్కడ ఈ రకంగా ఇసుక మాఫియా మరి ఇక్కడ పురిడి విప్పుకొని తిరుగుతా ఉన్నది. ఇప్పటికే మేము గెలిచిన రెండు రోజులలోనే ఇసుక లారీలన్నీ ఆపేస్తా అన్న దుద్దిల్ల శ్రీధర్ ఇప్పటి వరకు ఆ లారీలను ఆపకపోగా అది 10 రెట్లు పెరిగినాయి. అవి చాలదన్నట్టు ఏకంగా డైరెక్ట్ గోదావరి నదిలోకే లారీలను పంపి ఇసుకను తరలించకపోతా ఉన్నారు. అందులో మరి ఇక్కడ ఏదైతే దానికి సంబంధించి ఏదైతే దానికి ఆ వేబిల్లు తోటి ఎన్ని పోతున్నాయి, వేబిల్లు వితౌట్ వేబిల్ ఎన్ని పోతున్నాయో దాన్ని పట్టించుకునే నాదుడే లేడు. అధికారులకు అసలు కళ్ళే కనబడతలేవు. ఎవరైనా ఫిర్యాదు చేసినా అధికారులు వచ్చే పరిస్థితి లేదు. ఈ రకంగా యథేచ్ఛగా కాంగ్రెస్ నాయకులు దోపిడీకి గురి చేస్తా ఉన్నారు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మరి ఆ ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు సంబంధించి అధికారుల నుంచి మరి ఎలాంటి అనుమతి ఉండదు, ఎన్ని ట్రిప్పులు తెచ్చుకోవాలనేది ఉండదు. ఇక్కడ మరి అక్కడ కాంగ్రెస్ నాయకులే అధికారులు వాళ్ళ దగ్గర ఇసుక పోసుకోకపోతే మరి ఇక్కడ ఎవరైనా వాళ్ళకి సొంత ట్రాక్టర్ ఉండి మేము తెచ్చుకుంటాం ఇసుక అంటే లేదు, ఈ కాంగ్రెస్ నాయకుల దగ్గర తెచ్చుకోవాలట, లేకపోతే ఇందిరమ్మ బిల్లులు ఆగుతాయట. ఒకవైపు ఇందిరమ్మ లబ్ధిదారులకు మేమే ఇసుక పోతాం, అదే విధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇసుక తరలింపు పేరుతోటి కుప్పలు కుప్పలుగా ఇసుకలు పోసుకొని హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేస్తా ఉన్నది ఇసుక మాఫియా. మరి ఇక్కడ కాంగ్రెస్ శుద్ధులు చెప్పిన కాంగ్రెస్ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. ఈ రకంగా ఇసుక దోపిడీ అర్ధరాత్రి వీళ్ళకు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు, అధికారులు గడ్డి వీక్తాన్రా, ఎందుకు దీన్ని ఆపుతలేరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈ రకంగా మంథని నియోజకవర్గంలో మొత్తం దొంగ పనులే జరుగుతా ఉన్నాయి. మరి మంత్రి శ్రీధర్ బాబు అనుచరులందరూ ఇలాంటి దొంగ పనులు చేసుకుంటా ఇయ్యాలా డబ్బులు వెనకేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరోవైపు పోలీసులు వాళ్ళు చేయాల్సిన పని విడిచిపెట్టి కేవలం ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టడానికి పరిమితమైనరు. ఇలాంటి దొంగ పనులు అరికట్టడానికి అక్కడికి పోతే వాళ్ళ సీటు చినిగే అవకాశం ఉన్నాయి కాబట్టి వాళ్లకు చెవులున్నా వినలేని పరిస్థితి, కళ్ళున్నా చూడలేని పరిస్థితి. ఇటు పోలీస్ అధికారులు కానీ, ఇటు రెవెన్యూ అధికారులు కానీ, అదేవిధంగా ఇటు మైనింగ్ అధికారులు కానీ మరి ఎవ్వరు కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దాంతో యథేచ్ఛగా స్మగ్లింగ్ కొనసాగుతా ఉన్నది. మరి అదేవిధంగా మొన్నటికి మనం చూసినాం క్రికెట్ ఆ టోర్నమెంట్ పెట్టుకుంటే కూడా ఏ విధంగా ఆటంకాలు సృష్టించారో ఈ రకంగా మంథనిలో చీకటి పాలన, ఇగో ఈ చీకట్లో ఏ విధంగా అయితే ఇసుకను దోసుకుపోతా ఉన్నారో అదే రకమైన చీకటి పాలన సాగుతా ఉన్నది. ఈ చీకటి పాలనకు 2014లో ఏ విధంగా అయితే చరమగీతం పాడిందో అదే రీతిలో ప్రజలు చరమగీతం పాడాలి. ఇలాంటి దొంగలకు బుద్ధి చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ప్రజలదే.